కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలోని రామళ్ళకోట గ్రామంలో తెలుగుదేశానికి ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, పత్తికొండ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు రామళ్ళకోటలో ప్రచార రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే తెలుగుదేశం రావాలన్నారు. ఎంపీగా పంచలింగాల నాగరాజుకు ఒక ఓటు, ఎమ్మెల్యేగా తన అన్న కుమారుడు కేఈ శ్యాంబాబుకు ఒక ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించారన్నారు. తిరిగివాడు ప్రజలు కానీ కంగారు చేస్తే ఈ ఊర్లోనే మీకు పుట్టులో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ
ఈ రోజంతా సంతోషం ఎప్పుడు లేదు. గతంలో 3 ఎలక్షన్లు చేసినాం. రామన్నకోటలో ఇంత సంతోషం ఎప్పుడు చూడలేదు. కాబట్టి మీరందరికీ చేతులెత్తి మరోసారి నమస్కారం చేసుకుంటున్నా. అయ్యా, ఈరోజు రామన్నకోట ప్రజలు బాగా చైతన్యవంతులు చూసినారు. ఇంతకుముందు ఏం జరిగింది, ఇంతకుముందుకు ఏం జరిగిందో లేదు. కాబట్టి మీకు ఏమన్నా అభివృద్ధి ఈ 5 ఏళ్లలో జరిగిందంటే ఏమీ జరగలేదు. మనం వేసిన రోడ్లు, మనం వేసిన పనులు తప్ప ఏమీ జరగలేదు. కాబట్టి మీరు ప్రతి ఒక్కరూ గుర్తు ఉంచుకోవాలా. గతంలో మన డిప్యూటీ సీఎం అయినప్పుడు మన గ్రామాలకి చేళ్ళకి మట్టి తోలిచ్చే కార్యక్రమం పెట్టడం జరిగింది. కానీ గవర్నమెంటే పొక్కులైన్లు పెడితే మన రైతులు ట్రాక్టర్లు తెచ్చుకుంటే ఫ్రీగా మట్టి ఎత్తిచ్చే వాళ్ళం. ఇప్పుడేం చేస్తున్నారు? ట్రాక్టర్ కాయలు ఇస్తే మట్టి వేస్తున్నారు. అని గుర్తుపెట్టుకోవాలా. మీరు రామల్ల కూడా గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా మన పొలాలు ఉంటే జగన్ ఫోటోలు. రేపొద్దున మన బ్యాంకుకి లోన్ పోతే లోన్ వచ్చే సమస్య లేదు. కాబట్టి రైతులు ఈరోజు రైతులు గుర్తుంచుకోవాలా. ఏమన్నా ఇబ్బంది జరిగిందంటే అంతా ఎవరైనా కాంగ్రెస్ నాయకులు ఇంతమందికే మొత్తం పొలాలు కొట్టేసిన సంగతి మీకు అందరూ తెలుసు. మన క్యాండిడేటే, వైఎస్ఆర్ క్యాండిడేటే, వాళ్ళే మొత్తం ఎక్కడ చెట్లు కొట్టారు, ఎందుతులో, హైవేలో నేను చెప్పాల్సిన అవసరం లేదు. పొలాలు చేస్తున్నారంటే డబ్బులు కావాలా. ఇవల్ల గుర్తుంచుకొని రైతులంతా ఏకమై అందరూ తెలుగుదేశం శ్యాంబాబు గారిని గెలిపించుకోవాలని నేను అయ్యా, నేను ఒకటే చెప్తున్నా. ఈరోజు మీరు 5 ఈ పొలాలలో చేసుకునేది, మేము తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే మీరంతా ఫ్రీగా చేసుకోవచ్చు. ఇది మళ్ళీ గుర్తు చేస్తున్నా. కాబట్టి మన అభ్యర్థి శ్యాంబాబు గారికి 2 ఓట్లు, కుర్ర నారాజు గారికి ఓటు, శ్యాంబాబు గారికి ఓటేసి మీరు ఘన విజయం గెలిపించాలని ఈ సభాముఖంగా తెలుపుకుంటూ అందరికీ నమస్కారం చేసుకుంటున్నా. పత్తికొండ శాసనసభ్యులకి శ్యాంబాబు గారికి, ప్రభాకర్ గారికి, మాజీ మంత్రివర్యులు గుమ్మరెడ్డిపల్లి సుబ్బరాయుడు గారికి, పార్టీ అధ్యక్షులు భద్రంగౌడ్ గారికి, మన రామకృష్ణ ఆచార్య గారికి, రామల్లకోట ప్రజలందరికీ నా పేరు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మన తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ. మనమందరం బీసీలను గెలిపించుకోవాలా. మనము రెడ్లు ఎవరు మనకు ఎప్పుడు సహాయం చేయరు. మన బీసీలది తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీ. మనం బీసీలకే ఓట్లు వేసి ఖచ్చితంగా శ్యాంబాబుని గెలిపేయాలని చెప్పి మీకు అందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అందరికీ గౌరవనీయులు మన పత్తికొండ ఎమ్మెల్యే గారికి, శ్యామల గారికి, మాజీ మంత్రివర్యులు ప్రభాకర్ గారికి, ఇక్కడికి వచ్చిన తోటి నాయకులకు, రామల్లకోట గ్రామ ప్రజలకు పేరు అందరికీ పాదాభివందనములు. ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే, మీకు తెలుసు ఈ గవర్నమెంట్ లో ఒక్క రామల్లకోట గ్రామంలోనే ఎంత అవినీతి జరిగిందనేది అందరికీ కళ్ళ కట్టినట్టు తెలుసు.
మినిమం కాలువలు దోగితే కూడా లంచాలు తీసుకొని కాలువలు వేసిన రోజులు మనకి గత 5 ఏళ్ళలో జరిగిన విషయం. దానికి పెద్ద గొడవలు కూడా జరిగినాయి ఊర్లో. అంటే ఎంత నీతివంతమైన పరిపాలన చేస్తున్నారు వీళ్ళు. మా పెద్ద ఆయన కృష్ణమూర్తి డిప్యూటీ సీఎం ఉన్నప్పుడు నేను సర్పంచ్ ఉన్నాను ఈ ఊర్లో. ఏ ఒక్కరితోనైనా 1 రూపాయి ఎక్కడన్నా వసూలు చేసిన దాఖలాలు మేము సర్పంచ్ ఉండి అధికారం నుండి అవినీతి చేసే ఏదైనా ఉంటే ఈ ఊర్లో ఒక క్షణం నేను కాపమే చేయను, ఒక్క క్షణం కూడా నేను కాపమే చేయను, ఈ ఊరు వదిలిపెట్టిపోతాను. మేమంత నీతివంతంగా చేస్తాం. ముఖ్యంగా మేము చెప్పేది ఏమంటే ఓసీలకు దీటుగా కేఈ కుటుంబం ఉంది ఈ జిల్లాలో, అది గుర్తించండి. మనం ఉండేదంతా బీసీలండి. మనము ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి పోతే వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టుకొని మనల్ని మనం మంచి చెడ్డ చూసే కుటుంబం అది. మన రెడ్ల మాదిరి కాదు, ఇంకోటిగా చూడండి. నేనేం చెప్తున్నా అంటే మనకు ఎల్ల వేళల్లో అన్నదండలు ఉంటారు. దయచేసి ఈ పోయినసారి ఏదో వాడు తప్పుడు మాటలు చెప్పి ముద్దులు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి పెడితే మనం ఓట్లు వేసినాము, మోసపోయినాము. దయచేసి మీకు అందరు కాళ్ళు మొక్కుతాయి. ఈసారి మాత్రం అటువంటి పని చేయొద్దండి. శ్యామన్నకి నారాజుకి అత్యధిక మెజార్టీస్తారని అందరికి పాదాభివందనం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మన మండల పార్టీ అధ్యక్షుడు బలరాం వేదిక అలంకరించిన మన పెద్దలు మాజీ మంత్రివర్యులు కేఈ ప్రభాకర్ గారికి, మన నాయకులు ఎమ్మెల్యే క్యాండిడేట్ కేఈ శ్యామన్న గారికి, సభాధ్యక్షులు సుబ్బరాయుడు గారికి, అదేవిధంగా ఆచార్య గారికి, రామస్వామి గారికి, వేదిక పెద్దలందరికీ నా ఒక శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ వచ్చిన రామల్లకోట ప్రజలు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అలాగే జనసేన కార్యకర్తలు, నాయకులు, అలాగే బీజేపీ నాయకులు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ముఖ్యంగా నేను 2 మాటలు మాట్లాడదలుచుకున్నాను. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ నాయకుని చంపి సీఎం కావాలనుకున్నారు, కాలేకపోయారు. తర్వాత వాళ్ళ బాబాయిని చంపి 2019లో ఆయన కోరిక ఏదో తీర్చుకున్నాడు. ఇప్పుడు కూడా తల్లిని చంపి మళ్ళీ సీఎం కావాలనుకున్నాడు. ఆ తల్లి విదేశాలకు పారిపోయింది. ఇక ఎటువంటి పరిస్థితి లేక గులకరాయితో కొట్టించుకొని ఆయన్ని, ఆ రాయి కూడా లేదు, ఆ రాయి కూడా కనపడదు, కొట్టించుకొని ఏదో సెంటిమెంట్ రూసి మళ్ళా సీఎం కావాలనే ఆలోచనలో ఉన్నాడు. అది కాలేడు, ఎప్పుడూ కాలేడు. ఇక్కడ ఉన్న మన స్థానిక ఎమ్మెల్యే గారు లిక్కర్, ల్యాండ్, శాండ్ ఇవి తప్ప ఏమన్నా చేశారా? మన రామల్లకోట గ్రామ ప్రజలు ముఖ్యంగా ఐరన్ ఓర్ అంతా దోచుకొని పోయింది ఆమెని. అందుకొరకే ఇటువంటి సిచ్యువేషన్ రాకూడదు అంటే రాబో రోజుల్లో మన శ్యామన్న గారికి ఓటు, అలాగే కుర్వనాథ్ గారికి ఓటు వేసి అత్యధిక మెజార్టీతో సైకిల్ గుర్తు మీద వేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అదే విధంగా స్టేజ్ పైన ఉన్నవంటి పెద్దలకు ప్రతి ఒక్కరికి నా నమస్కారములు. ముందుగా కేఈ ప్రభాకరన్న గారు మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. డేర్ అండ్ డాషింగ్ డైనమిక్ లీడర్ కే ప్రభాకరన్న గారు. ఎందుకంటే కార్యకర్తకి కష్టం వచ్చిందంటే వెనక ముందు చూడకుండా మీ అంటే నచ్చిన వ్యక్తి ప్రభాకరన్న గారు. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. కృష్ణమూర్తి అన్న గారు అయితేనేమి, ప్రభాకరన్న గారు అయితేనేమి ప్రతిరోజు మా గ్రామంలో కానీ మన నియోజకవర్గంలో కానీ మాట వాడనుకునే వ్యక్తి ఎవరు ఉండరు. అదేవిధంగా మన యంగ్ డైనమిక్ లీడర్ కేఈ శ్యామన్న గారు. ఎందుకంటే ప్రతిరోజు ప్రజల పక్షాన ఉండాలి, ప్రజలకు మేలు చేయాలి, రైతులకు మేలు చేయాలని కోరుకునే మంచి మనసు ఉన్న వ్యక్తి. నా దగ్గర ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు, రాజశేఖర్ మనం చేయాల్సింది, మన రైతులు ఇబ్బందులు ఉన్నారు, ప్రతి చేతికి పని, ప్రతి చేతికి నీరు ఇచ్చే విధంగా మన నియోజకవర్గాన్ని డెవలప్ చేసుకోవాలని, రైతులకు ఇబ్బంది లేకుండా 2 పంటలు సాగు చేసుకునే విధంగా మనం కష్టపడి పనిచేద్దామనే వ్యక్తి మన శ్యామన్న గారు. ఎందుకంటే ఎల్లప్పుడూ కేఈ అంటేనే నాకు తెలిసే విషయం కమలపాడు ఈడిగా అంటారు. నాకు తెలిసిన కొత్త వ్యవస్థను రోజు మీకు చెప్తాను. కేఈ అంటే కష్టమని ఏదైనా వాళ్ళ ఇంటికి వెళితే కల్మిషం లేకుండా పని చేసి సంతోషంగా. ఎందుకంటే మనం చిన్నప్పుడు చూసినాం, ఇక్కడ పెద్దలు అనేక మంది చూశారు. మనమంతా యువకులం కావచ్చు. ఈరోజు మన వయసు 35, 30, 25 సంవత్సరాలు. కానీ 50, 60 సంవత్సరాల నుంచి కేఈ కుటుంబం ప్రజల పక్షపాతిగా పనిచేస్తూ ప్రతి ఒక్క
పేదవాడికి న్యాయం చేసే విధంగా ఎల్లప్పుడూ ఉండే కుటుంబం కేయి కుటుంబం. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించండి. పోయినసారి గతంలో 2019లో అనేక తప్పులు చేశాం. ఒక్క అవకాశం అంటే ఎమ్మెల్యే గారికి పట్టం కట్టారు. పట్టం కట్టిన తర్వాత మన రామలకోటలో ఏ విధంగా మీరు ఇబ్బందులు పడతారో ప్రతి ఒక్కరికి తెలుసు. అలాంటి సమస్య మరోసారి పునరుత్వం కాకుండా మీరంతా కష్టపడి ఈసారి కేఈ శ్యామన్న గారికి ఆ రోజుల్లో ఎలక్షన్లు వస్తున్నాయి, ఒక్కొక్కరు 6 ఓట్లు వేయించే విధంగా మీరందరూ బలం కట్టు ముందుకు వెళ్ళాలని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే నేను ఒకటి ఆశిస్తున్నాను, ఈ గ్రామం నుంచి మీరందరూ మన కేఈ శ్యామన్న గారికి పెద్ద మెజార్టీ ఇస్తారని నా మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అదేవిధంగా ఈ 5 సంవత్సరాలలో చూసాం ఎట్లా 5 రోజుల్లో కలిసిపోయిన విధంగా ఉన్నాయి. ఇప్పటికైనా కానీ మన నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే కంపల్సరీ కేఈ శ్యామన్న గారు గెలవాలి. మీరు ఒక్కరు గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి అవకాశం మరొకసారి రాదు. ఎందుకంటే ఇంత డైనమిక్ లీడర్ నేను ఎప్పుడు చూడలేదు, ఇప్పుడు కళ్ళారు చూస్తున్నాను. ఇలాంటి వ్యక్తిని గెలిపించిన పూర్తి బాధ్యత మీరు అవునా కాదని నేను అడుగుతున్నా. కేఈ శ్యామన్న గారి నాయకత్వం, కేఈ శ్యామన్న గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం, ప్రభాకర్ గారి నాయకత్వం. జై జనసేన. సభ అధ్యక్షులు సుబ్రహ్మణ్య గారికి, అలాగే వేదిక పైన ఉన్న పెద్దలు, పూజ్యులు, మాజీ మంత్రివర్యులు కేవీ ప్రభాకర్ గారికి, అలాగే ఆచార్యన్న గారికి, మన రామశవన్నకి, అలాగే బలరామన్న గారికి, నాగేశ్వరరెడ్డి గారికి ప్రతి ఒక్కరికి నమస్కారాలు చెప్తూ, ముఖ్యంగా ఈరోజు బ్రహ్మరథం పట్టిన మన రామలకోట తెలుగుదేశం నాయకులకి, సోదరులకి, యువతకి, అమ్మలకి, అక్కలకి అందరికీ నమస్కారం. రాబోయే కాలం ఇంకా 6 రోజులే ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఒక దృష్టి పైన ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఆ సంకల్పం ఏమంటే మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి పాలన మనం తీసుకొని రావాలి. చంద్రబాబు నాయుడు గారి పాలన ఉంటే ప్రతి ఒక్క రైతన్న చల్లని ఒక జీవితం, ఆడవాళ్ళకి, ఇంకొక యువతకి ఉద్యోగాలు, ఇవన్నీ కూడా మనం ఆలోచించుకొని ముందరికి పోవాలి. మరి ఆ రోజుల్లో 14 నుంచి 19కి ఆ రోజు పెద్ద డిప్యూటీ సీఎం గా ఉన్నప్పుడు మన ఆధ్వర్యంలోనే చాలా డెవలప్మెంట్లు జరిగాయి. సిమెంట్ రోడ్లు అయితే ఏమి, స్కూల్ కట్టడాలు అయితే, ఇంకా స్కూల్ కట్టిన బిల్డింగ్ ఇంకా మా వాళ్ళకి ఆ డబ్బులు కూడా రాలేదు. సబ్ స్టేషన్, గుడిలో 3-4 కోట్లతో వర్కులు పెట్టాము. మరి ఈ రోజుల్లో ఏం జరుగుతుందంటే ఉన్న రోడ్లను ఇరగొడుతున్నారు, గుళ్ళని ధ్వంసం చేస్తున్నారు. వెంకటేశ్వర స్వామి గుడిలో ఎవరో ప్రజలకి ఎక్కడ భద్రత మిగులుతుందని చెప్పి సభాపరులకు అడుగుతున్నారు. మనం ఉన్నప్పుడు రైతుకి సబ్సిడీలు ఇచ్చాం, నాణ్యత విత్తనాలు ఇచ్చినాం, చవర్ గన్లు ఇచ్చినాము. ఆ రోజు కరువు కాటకం వస్తే ఏదో ఒక రూపంలో మనం సహాయం చేయాలని చెప్పి క్రాప్ లోన్లు కాకుండా రిలీఫ్ ఫండ్లు అన్ని కూడా మనం ఇచ్చుకుంటూ వచ్చాం. మరి ఈసారి 5 ఏళ్ళుగా మనకి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ నుంచి ₹1 వచ్చిందని మీరందరూ కూడా ఆలోచించాలి. ఏమనంటే నవరత్నాల నుంచి నేను బటన్ ఎత్తుతాను, ఆ బటన్ వచ్చిన వెంటనే మీ అందరికి డబ్బులు పడతాయని చెప్తున్నాడు. కానీ ఇంకొక బటన్ కింద ఉంది, ఆ బటన్ ఎత్తితే ₹100 వేస్తే ₹2000 మన కాడి నుంచి జోలో నుంచి మాయమవుతాయి. ఇలాంటి దద్దమ్మ జగన్ మనకు అవసరం లేదు. ఆయన ఎంతసేపు ఉన్నా కానీ ఆయన ధనికుడు ఎట్లా కావాలని చెప్పి ఒక చెడు ఆలోచనతో ముందుకు వస్తున్నారు. ఇందాక చెప్పినట్ల ఒక చెల్లెలు, ఒక తల్లి, వాళ్ళే దూరంగా ఉంటున్నారు ఆయనతో. ఇంకా మనకి ఆయన ఏం మంచిగా చేయగలుగుతాడని మేము అందరూ కూడా ఆలోచించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అని చెప్పి పథకాలు తీసుకుని వచ్చారు. ముఖ్యంగా ఆడవాళ్ళ పక్షావాది చంద్రబాబు నాయుడు. దాంట్లో ఆడవాళ్ళకి మంచిగా ప్రోగ్రామ్స్ పెట్టారు. 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి కూడా 1500 పెన్షన్, ఇంటింటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి, అలాగే బస్సు ఎక్కినా గానీ డబ్బులు తీసుకోకుండా ఎక్కడి దాకన్నా ప్రయాణం చేయొచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా మన యువతకి 20,000 లక్షల ఉద్యోగాలు తీసుకుని వచ్చి ప్రతి ఒక్క యువతకి పని పెడతానని చెప్పి నారా లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. రైతులకి 20,000. మరి ఇంత మంచి పని చేసే మన చంద్రబాబు నాయుడు కావాలా, చల్లని చంద్రన్న మనకి పాలన కావాలని మనం ముందు ఆలోచించుకోవాలి. ఎప్పుడన్నా ఒక గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ గ్రామానికి రోడ్లు ఉండాలా, ఆ గ్రామంలో నీళ్ళ సౌకర్యం ఉండాలా. అంత బ్రహ్మాండంగా ఉంటే అప్పుడు ఎవరైనా బయట వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ సమస్యలు ఏర్పాటు చేసుకొని
ఫ్యూచర్ లో ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఉద్యోగాలు వచ్చేటట్లు ఆలోచించుకొని రావాలి. కానీ ఇక్కడ చూస్తే భూదందాలు, శాండ్ దందాలు, లిక్కర్ దందాలు, ఎర్రమట్టి ఎత్తుకోవడం, రాత్రి మాయమైపోతుంది ఎర్రమట్టి. మరి మీ అందరూ కూడా ఆలోచించండి. ఆ రోజుల్లో మనం అంత పెద్ద హోదాలో ఉన్నా గానీ, ఎవరు కూడా ఎంత పని చేసుకున్నా గానీ ఎవరికి అడ్డం పోకుండా ప్రతి ఒక్కరు కూడా సంతోషం ఉండాలా, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో పాల్గొనాలని చెప్పి మనం అందరికి కూడా పర్మిషన్ ఇచ్చినాం. మరి ఇక్కడికి వచ్చే లోపల ఇంత వైఎస్ఆర్సీపీ నాయకులు ధనికులు అవుతున్నారు, పేద ప్రజలు టీడీపీ నాయకులందరినీ కూడా అడుగుతొక్కుతున్నారు. దయచేసి మీరందరూ గమనించండి. రామల్లకోట గ్రామం ఎల్లప్పుడూ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదంతో చల్లగా ఉండాలా. ఆయన ఆశీర్వాదం మన తెలుగుదేశం పార్టీ పైన ఉండి ఈ రాబోయే కాలంలో ఈ 13వ తారీఖు నాడు 2 ఓట్లు ఇస్తారు. ఒక ఓటు వచ్చి మన పంచలింగాల కురువ నాగరాజు గారికి, అలాగే ఒక ఓటు వచ్చి మీ శ్యాంబాబు నాకు మీరు వేస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై జనసేన. మిత్రుడు సుబ్బరాయుడు గారికి, మీ పత్తికొండ నియోజకవర్గం అభ్యర్థి శ్యాంబాబు గారికి, అదేవిధంగా రామస్వామి గారికి, ఆచార్య గారికి, బలరాం గారికి, కాజామోద్దీన్ గారికి, డాక్టర్ గారికి, నాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా జనసేన పార్టీ అధ్యక్షుడు రాజశేఖర్ గారికి, మిగతా మరి పెద్దలందరికీ, ఇక్కడికి వచ్చేసిన నా కుటుంబ సభ్యులకి, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకి, కార్యకర్తలకి అందరికీ కూడా నా చేతులెత్తి నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. మరి రామల్లకోట అంటేనే తెలుగుదేశం పార్టీ కంచుకోట లాంటిది. అటువంటిది మరి పెద్ద ఎత్తున 14వ తారీఖున పోలింగ్ తర్వాత జూన్ 4వ తారీఖున జరిగిన జయప్రదమైన మీటింగ్, ఊరేగింపు ఇప్పుడే జరిగినట్లు నాకు అనిపిస్తుంది. మరి పథకాల గురించి అన్ని కూడా చెప్పడం జరిగింది. ఆడవాళ్ళకి ఏ విధంగా 3 సిలిండర్ ఇచ్చేది, మరి వారికి బస్సు ఉచిత ప్రయాణం. బస్సు ఉచితంగా అంటే బస్సు మొత్తం ఉచితం కాదు, ప్రయాణం మాత్రమే ఉచితం. అదే ఎందుకంటే ఇంతకుముందు బాగా అడుగుతున్నారు, ఇంట్లో పిల్లలను పుట్టింటికన్నా పోయేస్తానంటే ఆ పుట్టింటికి పోతా ఊకండు కూర్చో అని కసురుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు మన మాట వినే పరిస్థితులు లేరు. ఎందుకంటే పండుగ వచ్చినా, పర్వం వచ్చినా వాళ్ళు బస్సు ప్రయాణం ఉచితంగా మాకు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినారు అని చెప్పి ధైర్యంగా వెళ్ళిపోతున్నారు. అమ్మ అందరికీ కూడా అడవులకు మనం చేస్తున్నా, మీరు బస్సులో ఏడైనా కూర్చోవచ్చు, ఒక డ్రైవర్ సీట్లు తప్ప. ఎందుకంటే అందరు ప్రమాదం కాబట్టి మీరు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడానికి వీలు కల్పించినాడు. అదేవిధంగా 18 నిన్న వాళ్ళకి కూడా 1500 రూపాయలు నెలకి ఇచ్చే కార్యక్రమం కూడా మరి ఆయన చేయడం జరిగింది. అదేవిధంగా రైతుల గురించి ఆలోచన చేస్తే 20,000 ఎకరానికి మరి ఇచ్చే ఆలోచన కూడా మన చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్పేసి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఇప్పుడే ఒక పెద్ద సమస్య, మళ్ళీ ల్యాండ్ యాక్ట్ అనేది ఒకటి వచ్చేది. ల్యాండ్ యాక్ట్ దాంట్లో పాస్బుక్ లో మన పేరు, మన ఫోటో ఉంటే ఇప్పుడు జగన్ ఫోటో పెట్టారు. ఏం జగన్ మా నాయనకి మా వాళ్ళకి పుట్టినాడా ఏమన్నా? అంటే ఇప్పుడు మన ఇంట్లో పెళ్లి జరిగినా, మన ఇంట్లో డివిజన్ జరిగినా, మన ఇంట్లో కొడుకు ఏదైనా ఉద్యోగానికి పోయేటప్పుడు ఏదైనా డబ్బులు అవసరమైన పొలం అమ్ముకోవాల్సి వస్తే ఏదైనా ఆఫీసర్ అడిగి ఆయన పర్మిషన్ తో మనం అమ్ముకోవాలంట. ఇది ఎక్కడ న్యాయమో అంటే ఈ ల్యాండ్ యాక్ట్ ఎప్పుడో పెట్టినారు, కానీ శ్రీదేవమ్మ ఎప్పుడో పెట్టింది ఈడ. ఎందుకంటే ఆమె పెట్టింది, ఆమె మా బాగా తెలియకుండా ఎవరు ఇల్లు అమ్మకూడదు, ఎవరి పొలం కొనకూడదు, ఎవరి పొలం తీసుకోకూడదు అనేది ఈ రామల్లకోటలో, వెల్లుర్తిలో అన్నిట్లో చూస్తున్నాం. ఎంఆర్ఓ ఆఫీసులో వాళ్ళ ఏజెంట్ కంపల్సరిగా ఉంటాడు. మళ్ళా ముగ్గురు అంటే 3 విధాల, కొడుకో ఒక పక్క, బావ ఒక పక్క, ఆమె ఒక పక్క. ఇవైతే రాత్రిలో నిద్రపోవడమే లేదు. ఎందుకు నిద్రపోవడం లేదంటే రాత్రి అంతా 2 తోలాల కాబట్టి ఆ రాత్రి ఎన్ని టిప్పులు పోయినాయో తెలుసుకునేదాకా మేలుకునే ఉంటుంది. మరి ఆ విధంగా మేము మా గవర్నమెంట్ ఉన్నప్పుడు
మరి ఇక్కడ ఉన్న అంటే ఉపాధి హామీ లేనప్పుడు కూడా ఇక్కడ ఉన్న కూలీలు మళ్ళీ ఐరన్ సేకరించి ఏ విధంగా అమ్ముకునే వాళ్ళు ఒకసారి ఆలోచన చేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. మరి చాలా వరకు అన్నిట్లో కూడా మరి ఈ రోజు మద్యం డైరెక్ట్ గా తాడపల్లిలో మళ్ళీ ఆయన నివాసానికి వెళ్తున్నాయి. 60 రూపాయలు ఉన్న క్వార్టర్, ఇంతకుముందు 60 రూపాయలు ఉన్న క్వార్టర్ 200 రూపాయలకి వస్తుంది. మరి 90 ml అంత కూడా రాదేమో. అది కూడా తెచ్చుకుంటే మరి అదంతా జగన్ బ్రాండే. దాని ఏం నిర్మాణం 10 రోజులు తాగమాకండి, ఎందుకంటే మరి ఇంకా ఎక్కువ కల్తీగా చేసేదానికి అవకాశం ఉంది. నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు తప్పకుండా మంచి మద్యము చౌకమైన ధరకి ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడని తెలియజేసుకుంటున్నాను. మన జనసేన పార్టీ కార్యకర్తలు కానివ్వండి, బీజేపీ కార్యకర్తలు కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానివ్వండి, ఏ విధంగా మరి కలిసికట్టుగా ఈ సూపర్ 6 పథకాలని మీకు అందజేస్తున్నారు. ఇంకా రాబోయే కాలంలో మన రాష్ట్ర పిల్లల భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు అంతా కూడా మరి బాగుపడాలంటే మన ఆ పార్టీకి ఓట్లేసి గెలిపించాల్సిన అవసరం కూడా ఉంది. పెన్షన్ విషయంలో బీఎస్సీ మహిళలకు ఎవరికైనా 50 ఏళ్ళు దాటితే చాలు 4,000 రూపాయలు ఇచ్చే పథకాన్ని కూడా మరి నారా చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. అంతేకాకుండా మరి వికలాంగులకైతే 6,000, పూర్తి వికలాంగులకైతే 10,000 దాకా కూడా ఇచ్చే సంఘటనలు మనం చూస్తున్నాం. మరి ఈయనేమో ఇంటింటికి మరి అమ్మఒడి అని చెప్పేసేసి నాయన పుట్టింది అనుకుంటా, అమ్మఒడి ఈరోజు 15,000 ప్రకటించి ఇంటికి 14,000 చేసి, తర్వాత 13,000 చేసి, తర్వాత మొత్తం ఎగరగొట్టాడు. అట్లా కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నా. మరి ఎన్నో నిమిత్తము అందుబాటులో ఉండి సోదరుడు వాదోడుగా ఉండేది కేవీ కుటుంబము. అటు కుటుంబాన్ని మీరు గెలిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని చెప్పి మీకు మళ్ళీ తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే అనేక సందర్భాల్లో మీరు ఎప్పుడైనా ఏడున్న చెరుకుల పాటికి పోయి Tira